ఇచ్చే మార్గం, మీ ఇంట్లో గౌరవం ఇచ్చే మార్గం, మీకు గుర్తింపు వచ్చే మార్గం నేను చూపిస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా తల్లికి వందనం, పిల్లలు మీతో ఉండాలి. 9 నెలలు నవమాసాలు మోసి కంటున్నారు. అలాంటప్పుడు మిమ్మల్ని గౌరవించాలి. మిమ్మల్ని వాళ్ళు పెద్ద అయినా ఎప్పటికా గౌరవం ఉండాలనే ఉద్దేశంతో తల్లికి వందనం పెట్టాను. ఇప్పుడు హామీ ఇస్తున్నాను. ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 ఆటోమేటిక్ గా మీ అకౌంట్ వేసే బాధ్యత మాది. మనకు పిల్లలే సంపద. జనాభా తగ్గిపోతా ఉంది. నా పాలసీ వల్ల 2 ప్రయోజనాలు. ఒకటి, జనాభా స్థిరీకరణ చేయడం, ఆడబిడ్డలను ఆదుకోవడం. ఈ 2 జరుగుతాయని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 3, ధరలు పెరిగాయి, తగ్గిస్తాం ధరలు. నేను వస్తానే ఆటోమేటిక్ గా ధరలు నియంత్రణ అయిపోతాయి. ఇంకో పక్క వంట గ్యాస్ నేనే ఇచ్చా. ఈరోజు వంట గ్యాస్ పోయింది, ఆటెక్కిచ్చారు. మళ్ళీ సంవత్సరానికి 3 సిలిండర్లు మేము ఆడబిడ్డలకు ఇచ్చి మీ రుణం తీర్చుకుంటా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇది నా బాధ్యత. సురక్షితంగా బస్సు ఎక్కండి, భయపడద్దండి. భద్రతకు మీ ప్రయాణానికి మీ చంద్రన్నే మీకు తోడుగా ఉంటాడు. సురక్షితంగా ఎక్కడికి కావాలని తీసుకెళ్తా. బస్సు ఎక్కుతానని చెప్పండి. మా చంద్రన్న చెప్పాడు, నాకు ఈ రైట్ ఇచ్చాడు. ముందు బండి కదిలించు, నేను పలానూరుకి పోతున్నా, నన్ను అక్కడ వదిలిపెట్టమని చెప్పే హక్కు మీకు ఇస్తానని చెప్పి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మా తమ్ముడికి హామీ ఇస్తున్నా. యువగళం మెగా డిఎస్సి అడుగుతున్నాడు. నేను ఒక మాట అడిగా, ఈ సైకో జగన్ ని నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు, నేనేం చేశాను అడుగుతున్నావు నువ్వు. నేనేం చేశానో చెప్తాను. ఒక్క ఎగ్జాంపుల్. నేను 14 సంవత్సరాలు సీఎంగా ఉండి 8 డిఎస్సీలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ వ్యక్తి నేనే. ఎన్టీ రామారావు గారు 3 పెట్టారు. మొత్తంలో మీరు చూస్తే 75% ఇప్పుడు టీచర్లు ఉన్నారంటే వాళ్ళందరినీ నేను నియమించిన వాళ్ళే. ఇప్పుడు నేను అడుగుతున్నా వీళ్ళని, 5 ఏళ్ళు ఉన్నావు, నీ మార్క్ ఏంటి? ఒక్క డిఎస్సీ పెట్టావని చెప్పుకునే అర్హత నీకుందా అని అడుగుతున్నా. ఒక్క డిఎస్సీ పెట్టలేరు నువ్వు, ఒక్కరికి ఉద్యోగం దద్దమ్మ మీరు, నన్ను విమర్శిస్తారా మీరు? నేను పశుపతి. అవును, నేను పశుపతే ఈ రాష్ట్రానికి, ఈ తెలుగు జాతికి. అందుకే నేను ఒకటి హామీ ఇస్తున్నా మీ అందరికీ, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. తమ్ముళ్ళు జాబు రావాలంటే 40 రోజులు మీరు పనిచేయాలి, సైకిల్ ఎక్కాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండా కట్టుకోవాలి, గ్లాస్ కూడా చేతిలో పట్టుకోవాలి, కమలం పువ్వు కూడా సెంటర్ లో పెట్టుకోవాలి. ఇంకా మీరు దూసుకెళ్ళండి, మీకు అడ్డొచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. మేము అండగా ఉంటాం. ఈ రోజు మనకు ఒకటే, 175 మంది అసెంబ్లీ అభ్యర్థులు మన అభ్యర్థులే, రాష్ట్రాన్ని రక్షించే వ్యక్తులే. 25 పార్లమెంట్లు గెలవాలి. కేంద్రంలో 400+, రాష్ట్రంలో 160+ ఎమ్మెల్యేలు, 24+ ఎంపీలు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా. తొలి సంతకం డిఎస్సి పైనే మెగా డిఎస్సి చేస్తానని మరొక్కసారి ఈ రావులపాడులో మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. అమ్మా నాన్న పైన ఆధారపడద్దండి. ఇంకా నేనే ఉంటా, ఒక అన్నగా మిమ్మల్ని ఆదుకుంటా. ఎవ్వరికి ఆధైర్యం వద్దు, ముందుకెళ్ళమని మీ అందరినీ కోరుతున్నా. అన్నదాతకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా. మిమ్మల్ని ఆదుకుంటా. రైతే రాజు చేసే బాధ్యత నాది. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ముందుకు పోతాం. పన్నుల బాధుడు ఉండదు. కరెంటు ఛార్జీలు పెంచాం. మళ్ళీ ఒకటి ఆమె ఇస్తున్నా, నేను వస్తే నాణ్యమైన కరెంటు వస్తుంది, పెంచే బాధ ఉండదు. 24 గంటలు కరెంటు ఉంటుంది, ఎవ్వరికి ఇబ్బంది ఉండదు. నేను అడుగుతున్నా, ఇక్కడికి వచ్చినప్పుడు పచ్చగా ఉండే ఈ కొత్తపేటను జగ్గిరెడ్డి మాఫియా, ముఠాలకు అడ్డాగా మారింది, అవునా కాదా? మేనమామని షాడో ఎమ్మెల్యేగా పెట్టుకుని బదిలీలు, కాంట్రాక్టర్లు, ఎక్కడికక్కడ అవినీతి. కొత్తపేటలో ఒక్క అభివృద్ధి ఉందా తమ్ముళ్ళు? ప్రతి పేటలో జగ్గిరెడ్డి అవినీతి ఉంది, అవునా కాదా? జగ్గిరెడ్డి మార్కు అవినీతి మార్కు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. లంక భూముల్లో మట్టి తవ్వకాలు, భూ వివాదాలు, సెటిల్మెంట్లో దిట్ట. ఇంకో పక్క లేఅవుట్ వేయాలంటే ఎమ్మెల్యేకి ఏం చేయాలి? కప్పం కట్టాలి, అవునా కాదా? 250 ఎకరాల్లో వరి చేసినప్పుడు తప్పుడు ఆధారాలు ఇచ్చి బీమా కూడా కొట్టేసిన వ్యక్తి ఈ జగ్గిరెడ్డి, అవునా కాదా? మీరే ఆలోచించుకోండి. నేను అడుగుతున్నా, ఎమ్మెల్యే ఏమైనా జగ్గిరెడ్డి అభివృద్ధి చేశాడా? తెచ్చాడు. ఒక్క పని అయింది, రావులపాలెంలో బార్ తెచ్చాడు. తెచ్చాడా లేదా? లంచం కోసం బార్ తెచ్చిన వ్యక్తి, చిల్లర కోసం బార్ తెచ్చిన వ్యక్తి. నేను అడుగుతున్నా, ఇంకొక పక్క పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తారని 20 లక్షలు కొని 45-60 లక్షలకు ఎకరాకు అమ్ముకున్న దుర్మార్గుడు ఈ జగ్గిరెడ్డి. పంట కాలవల్లో తూడుకాడ గుర్రపడక తొలగించడానికి చేతగాలేదు ఈ ప్రభుత్వానికి. కాంట్రాక్టర్లు ఉన్నారు, 10 మంది కూడా ఉపాధినిచ్చే పరిస్థితులు లేరు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు, పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు చూస్తే 95,000 కోట్ల రూపాయలు చిన్న చిన్న కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వకుండా బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గం. కొంతమంది కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా బాధేస్తుంది. 43 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఇప్పుడే సత్యానందరావు గారు చెప్పారు, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసే బాధ్యత మాది.